కొత్త డ్రామా షురూ చేసిన డ్రామారావు. ఈయన డ్రామాలకు హద్దు లేదు, ఈ కేటీఆర్కి సిగ్గు రాదు అనే విధంగా ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి తెలంగాణ ప్రజలారా. ఒకటే ఇంట్లా 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు మొత్తం. అవును, అది అంతస్తుల భవనం, పెద్ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు. ఒక ఇంట్లోనే దాదాపు 2, 3, 4 ఓట్లు ఉంటాయి. అలాంటిది 15 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్కు 3 నుంచి 4 వేసుకున్నా 43 మంది అవుతారు. ఇంకా దొరికింది అనే ఒక కారణం, దొంగ కారణం పెట్టుకొని మొత్తం ప్రచారాలు చేసుకుంటా బుగ్గగానే అవుతున్నావు. ఎన్నికల కమిషన్ అధికారి దగ్గరికి పోతే ఏమన్నాడు ప్రేమ్ కుమార్ గారు, అందులో 4 మాత్రం ఉన్నారు, 39 మంది ఖాళీ చేసిపోయారా ఆయన అని చెప్పారు. ఇప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటావు డ్రామారావు. ఏదో ఒక డ్రామా చేయండి, నీకు వెళ్ళదా మాజీ సీఎం కొడుకు అని మర్చిపోతున్నావు. అది కొంచెం మైండ్లో ఎక్కించుకో. కొంచెమైనా నీతిగా నిజాయితీగా ప్రజలకు ఏం మంచి